హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. మన సబ్స్క్రైబర్స్ కోరిక మీద ఆదివారం మదర్స్ డే రోజు కొన్ని శారీస్ పైన మనం డిస్కౌంట్ అనేది పెడుతున్నామండి. మీకు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో వస్తాయి. రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే ప్రైసే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా తక్కువకి, అది కూడా ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో నేను ఇవ్వబోతున్నాను. ఆదివారం రోజు మీరు టైం ఫ్రీగా పెట్టుకోండి. నాకు వీలుని బట్టి వీడియోస్ అనేవి 2 3 నేను చేయగలిగినన్ని వీడియోస్ చేస్తాను. బట్ ఆ ప్రైస్ మాత్రం ఓన్లీ ఆదివారమే అప్లై అవుతుందండి, మదర్స్ డే రోజు. అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. నా శుభాకాంక్షల్ని మీకు ఇలా ఈ ఆఫర్ ఇవ్వటం ద్వారా తెలియజేస్తున్నాను. ఆదివారం మిస్ అవ్వకుండా వీడియోని, మీరు అనుకున్న ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన చీర దొరికితే మాత్రం రెడీ టు పే ఉండి ఇమీడియట్గా బుక్ చేసుకోండి. నేను అసలు ముందు ఆలోచన చేయలేదండి. చేసుంటే నేను అన్ని వీడియోస్ క్లియర్గా షూట్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ శుక్రవారం ఈవినింగ్ ఒక సబ్స్క్రైబరు కమెంట్ పెట్టారు, ఇట్లా ఏమైనా ఆఫర్స్ ఉంటాయా అండి అని. శనివారం పొద్దున్న చూసేటప్పటికి వాట్సాప్లో పెట్టారు ఒక 7-8 మెంబర్సు, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అండి అని. ఎదురు చూడొచ్చా మేము అని. ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యాను, ఇంతమంది ఎదురు చూస్తున్నప్పుడు మనం కూడా మంచి ఆఫర్ అనేది ఇవ్వాలి అని. మ్యాక్సిమం ఒక జరీ కోట తప్ప మ్యాక్సిమం శారీస్ మీద ఈ ఆఫర్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ నేను ఆఫర్ పెట్టిన దానిలో మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫొటోస్, వీడియో కాల్స్ మాత్రం కుదరదండి. మీకు వీడియోలో చూపించిన చీర నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ బుక్ చేసుకోవచ్చు. ఉంటానండి, థ్యాంక్ యూ. ఇది కూడా గ్రీన్లోనే ఒక షేడ్ అండి. మళ్ళీ ఈ ప్యాటర్న్ వచ్చి డిఫరెంట్. శారీ అంతా కూడా ఇట్లా కొంచెం ఈ స్టైల్ని ఏమంటారు, ఇలా వచ్చింది. గ్రీన్ పైన కొంచెం గ్రే అలా కాంబినేషన్లో ఇలా మనం చిలకరించినట్టుగా కలర్ అట్లా వచ్చింది. డిజిటల్ ప్రింట్ కొంగలండి. కొంగలకి అవుట్లైన్ చేశారు, కొన్నిటికి చేశారు, కొన్నిటికి అలా వదిలేశారు. అలాగే థ్రెడ్ వర్క్ బోర్డర్లో ఏదైతే ఉందో పళ్ళులో బోర్డర్లో ఈ శారీ కూడా అలాగే వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్. సేమ్ ప్రింట్ని చిన్న సైజులో తీసుకున్నారు. ఇది బ్లౌజు. చాలా బాగుందండి. చీరలు అయితే చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. శారీ అంతా ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా సటిల్గా ఇంగ్లీష్ కలర్సే వచ్చాయండి, ప్లెజెంట్గా ఉన్నాయి. ఈ శారీ ఏమో మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. మీరు చూస్తున్న ప్రతి పువ్వు, ప్రతి ఆకు కూడా చేత్తో పెయింట్ చేసి దానిపైన మళ్ళీ చేత్తోనే ఈ పిటా వర్క్ అనేది చేశారు. అలాగే బార్డర్లో వచ్చిన థ్రెడ్ వర్క్ కూడా హ్యాండ్ వర్కేనండి. స్కిన్ కలర్లో కొంచెం డార్క్ కలర్కి చక్కగా మంచి మంచి కలర్ కాంబినేషన్లు అన్నీ కూడా సటిల్గా ఉండే కలర్ కాంబినేషన్స్ అండి. ఇది బ్లౌజు. హ్యాండ్స్కి ఇలా వచ్చింది. చాలా బాగుందండి ఈ శారీ కూడా. డిజిటల్ ప్రింట్ కొన్ని, ఇలా కొన్ని ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఏ చీర అందం ఆ చీరకే. నేను ఇవాళ చూపిస్తున్న 5 చీరలు కూడానండి ఒక క్లాసీ లుక్ ఉండే చీరలు చూపిస్తున్నాను. ఇదిగోండి పళ్ళు వరకు ఇలా వస్తుంది కదా. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇట్లా నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. పైనేమో ప్లెయిన్. ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ కదండి. మీకు ఆ టెక్స్చర్ కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఈకో ప్రింట్ స్టైల్ డిజిటల్ ప్రింట్ అండి. యాక్చువల్గా ఒరిజినల్ ఈకో ప్రింట్ చేయాలంటే చాలా టైం టేకింగ్, చాలా కాస్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే రియల్గా న్యాచురల్గా ఆకులను తీసుకొని ఇలా చీర మీద పేర్చేసి దాన్ని ఇలా రోల్ చేసి ఎండలో పెట్టి అలా చాలా రోజులు పడుతుంది చేయటానికి. అది షేడ్ మారి ఆ ఆకులు ఉన్న డిజైన్ ప్రకారం షేడ్ వస్తుంది. అది చాలా టైం టేకింగ్, ఎక్స్పెన్సివ్ కూడా. కాబట్టి దాదాపుగా అదే ప్రింట్ని డిజిటల్ ప్రింట్లో తీసుకొచ్చారండి. మీరు చూస్తున్నదంతా కూడా ఇది డిజిటల్ ప్రింట్. కాకపోతే చాలామంది వీటిని ఎకో ప్రింట్ అని చెప్పి సేల్ చేసేస్తున్నారు. కానీ ఇది మాత్రం డిజిటల్ ప్రింట్ అండి. మొత్తం అంతా కూడా టై అండ్ డై టైప్లోనూ ఉంది, అలాగే ఇట్లా ఈకో ప్రింట్ స్టైల్లోనూ ఉంది.
ఆకులంతా కూడా చక్క పీటా వర్క్ అవుట్లైన్ చేసి ఉన్నాయి. ఇదిగోండి ఈ శారీ బ్లౌజ్ ఎంత బాగుందో చూసారా. బ్లౌజు కలర్ వచ్చేసి కొంచెం రస్ట్ కలరు అలా ఉంటుందండి శారీ కలరు. ఇది కూడా అంతే, చాలా ప్లెజెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఏ 60-70 వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చండి, అంత డీసెంట్గా ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. చూసారండి పళ్ళు ఎంత అందంగా ఉందో. పళ్ళులో 2 బ్లాక్స్ లాగా ఇచ్చి వాటిపైన మస్టర్డ్ కలర్ పైన లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్తో హ్యాండ్ పెయింట్ వేశారు. డిజైన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది పైన వస్తుంది, పళ్ళు తర్వాత పైన వస్తుంది అన్నమాట. ఇది శారీ ఒరిజినల్ కలర్ కదమ్మా? టస్సర్ ఒరిజినల్ కలర్. యాక్చువల్గా శారీ కలర్ ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే ఎలిఫెంట్ బ్లాక్ అండి. ఇదిగోండి ఇలా టెంపుల్స్ లాగా కింది వైపు బార్డర్లోను పైన కూడా వస్తుంది. ఒక 4 ఇంచెస్ వరకు మెరూన్ కలర్ బార్డర్ ఉందండి. బ్లౌజ్ జారిపోయినట్టు ఇది మొత్తం జారిపోయింది. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎలిఫెంట్ బ్లాక్కి మెరూన్ కాంబినేషన్లో చూసారు కదండి, మెరూన్కి బ్లాక్ కాంబినేషన్లో ఇది. ఇదిగోండి బ్లౌజు బ్యాక్ సైడ్ ఇట్లా ఒక ప్యాచ్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇది పళ్ళు. శారీ అంతా కూడా ఇలా మెరూన్ కలర్లో వస్తుంది. ఇదిగోండి రెండో వైపు కూడా చూపిస్తాను. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ అంటే గ్రీను, పీచు, జరీ బార్డర్ ఉందండి. 5 to 6 ఇంచెస్ జరీ బార్డర్తో ఈ ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషను. బార్డర్ కలర్ ఏమో సపోటా కలర్ అన్నమాట, సపోటా బ్రౌను. ఇది పళ్ళు. ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర అయితే. చూడండి అసలు కలర్స్ అంటే చీర పైన వేసిన కలర్స్ చాలా బాగున్నాయి. బార్డర్ కలర్ బ్లౌజు కూడా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారండి. మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే కొంతవరకునేమో ఈ జరీ బార్డరు, ఆ పైనేమో ఈ బార్డరు. కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి ఇది. సూపర్గా ఉంది అసలు. మీకు హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ టసర్ పైన వస్తే 12,000-15,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఆ టైప్లో అనిపిస్తుంది చీర. పళ్ళు వైపు నుంచి ఫాలింగ్ క్రీపర్స్ అంటారు కదా, ఫ్రంట్కి అట్లా పాకుతున్నట్టుగా, అంటే మన భుజం మీద నుంచి ముందు వైపుకు పాకుతున్నట్టుగా అలా వచ్చింది. ఇదిగోండి కుర్చీల దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా నీ లెంగ్త్ వరకు ఉంటుంది. పైన అంతానేమో ఇలా ఎలిఫెంట్ బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. అసలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతంగా ఉంది చీర. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జెరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి. మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో జెరీ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్లో షేడెడ్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్గా గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. క్రీమ్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లోనే హ్యాండ్ పెయింట్తో అండి. ఇది పళ్ళు. ఈసారి ఏంటంటే ఇక్కడ ఇంత ముందు చీరలకి ఈ ప్యానెల్స్ మధ్యలో వేశారు కదా హ్యాండ్ పెయింట్, ఇప్పుడేమో దాని పైనుంచి కూడా ఇలా ఒక క్రీపర్ లాగా వేసేసారు చూడండి. బ్లౌజ్ నాకు అందట్లేదు అక్కడ. ఇదిగోండి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ కి వచ్చింది.
ఇదిగోండి బ్యాక్ నెక్ షేప్ చూసారా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో రెగ్యులర్గా వచ్చినట్టే బార్డర్ వచ్చిందండి. ఇదిగోండి. తర్వాత ఇక్కడ మన హైట్ను బట్టి ఈ ఫ్లవర్ కొంతమందికి ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. బహుశా సన్నగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే వస్తుందేమో. చాలా బాగుంది అసలు. హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. చాలా చాలా బాగుంది. అది కనుక ఫ్రంట్ రాని వాళ్ళకి ఈ పళ్ళు ఎండ్లో మనకి ఇట్లా వేసుకున్నప్పుడు పైన ఎడ్జ్లో ఇది వస్తుందండి. ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఏదో ఒక ఫ్లవర్ ఫ్రంట్ కవర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టెప్స్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది. పైన ఫ్రంట్ పైన సైడ్ వచ్చిన ఫ్లవర్ వచ్చినా కూడా కనపడదు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చీర. మస్టర్డ్ కలర్ ఇలా జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ అండి, రస్ట్ కాంబినేషన్లో వచ్చింది. బోర్డర్స్ ఏమో రస్ట్తో మిక్స్ అయ్యి జరీ బోర్డర్స్ వచ్చాయి. ఇది పళ్ళు. ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన ప్యాటర్నేనండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ప్యాచ్. తర్వాత షోల్డర్ పళ్ళు దగ్గర ఇలా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ శారీ కలర్ వచ్చేసి లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి కలర్ ఏమో కొంచెం బీట్రూట్ పింక్కి దగ్గరగా ఉంటుందండి. మోడర్న్ ఆర్ట్ లాగా ఒక సిటీ థీమ్ లాగా అలా ఇచ్చారండి డిజైను. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. పళ్ళు ఇట్లా జరీ లైన్స్ వచ్చాయి ప్యానల్స్ లాగా. ఈ మధ్యలో ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ కలరు. బ్యాక్ నెక్ వచ్చింది. బ్యాక్ నెక్ ఇలా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. తర్వాత బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్లో వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పళ్ళు తర్వాత పార్ట్ ఇది. బోర్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా ఇలా ఎలిఫెంట్ గ్రేతోనే మిక్స్ అయి వచ్చాయి. ఇది చూసారా మోడర్న్ ఆర్ట్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. శారీ లోపల వచ్చేసి ఇలా ఉందండి. యాక్చువల్గా ఫోల్డింగ్ మీద చూసి నేను సిటీ థీమ్ ఏమో బిల్డింగ్స్ అవి అలా వస్తాయి అనుకున్నాను. కానీ ఓపెన్ చేశాక చూస్తే ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. పైన అంతా కలరు సింగిల్ కలరు, కిందేమో ఇట్లా మల్టీ కలర్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఈ శారీ అంతా జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇలా జెరీ లైన్స్తో ప్యానల్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి పెయింటెడ్ బార్డర్ అండ్ జెరీ బార్డర్ కూడా ఉంటుందండి. శారీ కలర్ వచ్చేసి ఇది ఏం కలర్ అని చెప్పి బీట్రూట్ కలరే వచ్చిందమ్మ బాడీ షేడ్. అవును ఇదిగోండి షోల్డర్ పళ్ళు. ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయో చూడండి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ షేప్స్ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇదిగోండి శారీ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. పెద్ద పళ్ళు అండి. షోల్డర్ పళ్ళు ఎలా అంటే వెనక పళ్ళు నుంచి మనకి ఫ్రంట్ కనిపించేది అంతా పై పార్ట్ అంతా కూడా ఈ డిజైనే వస్తుంది. ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే ఇట్లా వస్తుందండి. ఇదిగోండి పైన అంతా ఇది, కిందేమో ఈ బోర్డర్ ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు కనిపించి వెనక్కి టర్న్ అయ్యే దగ్గర వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. లైట్ పీచ్ కలర్ పైన మల్టీ కలర్తో కలంకారీ డిజైను హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. ఈ శారీకి సెపరేట్ పళ్ళు ఏం లేకుండా పళ్ళు స్టార్టింగ్ నుంచే ఇలా హ్యాండ్ పెయింట్తో ఇచ్చారు. జస్ట్ ఎడ్జ్లో వచ్చేసి ఇలా ఒకలాంటి బ్రౌన్ షేడ్ ఒక ప్యానల్ అంతే. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ప్లెయిన్కి జరీ బోర్డర్ వచ్చింది. బోర్డర్ అండి బ్లూయిష్ గ్రే కలర్లో ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు పళ్ళు వైపు కనిపించేదంతా ఇలాగే ఉంది. నిజంగా పెన్ కలంకారీ, హ్యాండ్ డ్రామ్ పెన్ కలంకారీ ఉంటుంది చూడండి, అంత రియలిస్టిక్గా ఉంది. కానీ ఇది జస్ట్ హ్యాండ్ పెయింట్.
ఇంకా మీకు కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా పైన కాకి బ్రౌన్కి కింద పీచ్ కలర్ పైన ఇలా హ్యాండ్ పెయింట్, ఎడ్జ్లో జెరీ బోర్డరు, అదే జెరీ బోర్డర్ పైనేమో ఈ కాకి బ్రౌన్తో మిక్స్ అయ్యి వస్తుంది. చాలా బాగుందండి ఈ చీర కూడా. కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. ఇది కూడా లైట్ పీచ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి. నిండు రత్నావళి బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా బోర్డర్ ఉంది, జరీ బోర్డరు. పళ్ళు కూడా డిఫరెంట్గా, పళ్ళు ఏం లేకుండా మొత్తం కలంకారీ ప్రింట్తోనే స్టార్ట్ అయ్యిందండి. కలంకారీ పెయింట్తోనే స్టార్ట్ అయింది. ఇదిగోండి బ్లౌజు మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు, షోల్డర్ పళ్ళు ఇలా ఉంటుంది. ఇట్లా కొంచెం మనకు ఫ్రంట్ కనిపించేంత వరకు షోల్డర్ పళ్ళు వరకు ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. తర్వాత మెహందీ గ్రీన్ పైన వచ్చేసి అదే కలర్లో జరీ బార్డర్ వస్తుంది. ఎడ్జ్లోనేమో అటు కింది వైపు బ్లూ కలర్తో మనకి చక్క కుచ్చిళ్ళలోనేమో ఇలా అంతా హ్యాండ్ పెయింట్ బార్డరు. చాలా బాగున్నాయండి ఈ చీరలు. మడతల మీద చూసిన దానికన్నా కట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తాయి. ఎందుకంటే డిజైన్ ఎక్కడికక్కడ నీట్గా అమరి ఒక డిజైనర్ లుక్ వస్తుంది ఖచ్చితంగా. జనరల్గా ఉండే స్క్రీన్ ప్రింట్ కాకుండా డిజైనర్ లుక్ అయితే వస్తుంది. క్రీమ్ కలర్ అండి, అంటే టస్సర్లో ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు. క్రీమ్ కలర్కి బ్రౌన్ కాంబినేషన్లో జరీ బోర్డర్ వచ్చింది. పళ్ళు కూడా ఇట్లా ప్యానల్ లాగా జరీ లైన్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ లాగా ఉందండి. ప్లెయిన్ బ్లౌజ్కి జరీ బోర్డరు. ఇదిగోండి ఇక్కడ పళ్ళు తర్వాత నుంచి ఇలా ఉంటుంది. అంటే షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. శారీ లోపలేమో కొంచెం కాకి బ్రౌన్, పైన వైపు అంతా కాకి బ్రౌన్, కిందేమో క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. యాజ్ యూజువల్గా బ్రౌన్ కలర్తో కలిసి జరీ బార్డర్ వచ్చింది. ఈ శారీ కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి. బోర్డర్ వచ్చేటప్పటికి ఇట్లా స్కాలప్ బోర్డరు. ఇదంతా కూడా మగ్గం వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్. కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇది పళ్ళు. స్కాలప్ బోర్డర్ వచ్చినప్పుడు హైట్ కొంచెం తక్కువ వస్తాయండి, చూసి కొనుక్కోండి. ఎందుకంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి. ఇదిగోండి పీచ్ కలర్. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓ అటు వచ్చిందా? ఓకే ఓకే. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చిందండి. నేను ఇక్కడ నెక్కి వచ్చింది. చాలా బాగుంది. నెక్కి స్లీవ్స్. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి 2 స్లీవ్స్, ఇదొకటి ఇదొకటి. 2 స్లీవ్స్కి కూడా కలంకారీ పెయింట్ వచ్చింది, అలాగే వర్క్ కూడా వచ్చింది. శారీ లోపల వైపు ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి మోర్ దాన్ హాఫ్ లెంగ్త్ అంతా కూడా కలంకారీ పెయింట్ వచ్చింది. పైన ప్లెయిన్ కలర్ ఉందండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు. ఫస్ట్ నేను వర్క్ ఏముంది ఇందులో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తర్వాత శారీ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి చేత్తో చేసిన మగ్గం వర్క్ అండి. మెషిన్ ఎంబ్రాయిడరీ అది ఏమీ కాదు, చేత్తో చేసిన మగ్గం వర్క్. ఇదంతా కూడా పిటా వర్క్ అంటారు కదా, అదండి. గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో అది. ఇది నాట్ వర్క్. ఇక్కడ జర్దోసి అండి, క్లోజప్లో చూడండి, ఇది జర్దోసి వర్క్. అలాగే ఇక్కడ స్కాలప్ బోర్డర్ ఇస్తూ కడ్దానా బీడ్స్తో వర్క్ చేశారండి. సీక్వెన్స్ వర్క్ ఎండ్స్లో ఇక్కడ సీక్వెన్స్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది. మొత్తం అంతా కూడా చేత్తో మగ్గమే తయారు చేసిన వర్క్ అండి. చాలా బాగుంటుంది. శారీ అయితే కొంచెం వైన్ కలర్ అట్లా ఉంటుంది.
హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ పైన వర్క్ అండి. ఇదంతా కూడా శారీ మధ్యలో కూడా సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేస్తూ ఉన్నారు. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అండి. అంతా కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్. చూసారా ఎంత బాగుందో. పళ్ళులోనేమో ఎంచక్క 2 పీకాక్స్ వచ్చాయండి. ఆపోజిట్లో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయి. చాలా బాగుంది. పళ్ళు అయితే షోల్డర్ పళ్ళు లాగా వస్తుందండి. ముందు ఇక్కడ మనం బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా ఇట్లా ఇచ్చారండి. బ్లౌజ్కి హ్యాండ్స్ చూపించాను కదండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సింపుల్గా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకా శారీ అంతా ఎలా ఉంటుందనేది చూసేద్దాం. ఇదిగోండి శారీ అంతా ఇలా గ్రే కలర్ ప్లెయిన్ ఉంటుందండి. కింద వచ్చేసి వైన్ కలర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా కింద ఇదే విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఇది బ్లౌజ్. మనం ఇందాక చూసాం కదా. బ్లౌజ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీకు ఇట్లా బోర్డర్ వచ్చింది. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఎక్స్క్లూజివ్గా కూడా ఉంటుంది. కట్టుకుంటే డిఫరెంట్గా, అంటే ఎక్కడ పడితే అక్కడ చూసేది కాకుండా మనకి కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది కట్టుకున్నప్పుడు. చాలా బాగుంది. వెనక అంతా కూడా పర్వతాలు, ముందు టెంపుల్. చాలామంది విజిట్ చేసి కూడా ఉంటారు నాకు తెలిసి. కనిపెట్టండి. ఈలోపు మిగిలిన చీర చూద్దాం. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గర అంతా ఈ మౌంటైన్స్ డిజైనే ఉంటుంది. పైన కూడా కొంచెం బ్రౌన్ కలరు కాపర్ కలర్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుందండి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సటిల్ కలర్స్. చాలా చాలా బాగుంటాయి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి పైన ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుందండి. ఇది వచ్చేసి గాచి బై గాచి టస్సర్ అండి. అంటే టస్సర్ని వీలైనంత వరకు సాఫ్టెస్ట్ ఫామ్లోకి తీసుకెళ్ళిన తర్వాత తయారయ్యే ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి టస్సర్ ఏంటంటే పంట తయారైనప్పుడు ఫస్ట్ ముడిదారం తీయగానే జూట్ టెక్స్చర్లో వస్తుంది. ఆ తర్వాత దాన్ని సాఫ్టెస్ట్ టస్సర్ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత ఉన్నదన్నమాట. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా ఎక్రిలిక్ పెయింట్. నాకు షాపు వాళ్ళు చెప్పింది ఏంటంటే 30-40 వాషెస్ అయినా కూడా ఈ పెయింట్ అనేది పోదు అని చెప్తున్నారు. డల్ అవ్వకుండా ఇదే షేడ్ ఉంటుంది అని చెప్పారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు 2 వాష్లు డ్రై వాష్ తర్వాత ఇంట్లో చాలా జెంటిల్ వాష్ చేసుకోవాలని చెప్పారు వాళ్ళు. నా అడ్వైజ్ నేనేం చెప్తానంటే ఈ షైన్ కానీ ఇలా చక్కగా ఎప్పటికీ చీర ఇలాగే ఉండాలి అంటే డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. నేను నా శారీస్ ఎలా మెయింటైన్ చేస్తానంటే అండి, కట్టిన ప్రతిసారి వాష్ చేయను. మనం కట్టే సందర్భాన్ని బట్టి ఒక 4-5 టైమ్స్ డ్రై ఐరన్ మీదే కట్టేస్తూ ఉంటా. ఆ తర్వాత ఎక్కువ సార్లు కట్టాము, ఎక్కడైనా కొంచెం అంచుల్లో అట్లా మురికి అయ్యింది అలా అనుకున్నప్పుడు నేను డ్రై వాష్కి ఇస్తాను. డ్రై వాష్ కమ్ పాలిష్. ఉత్త డ్రై వాష్ ఎప్పుడు చేయించకండి ఏ చీర అయినా కూడా. ఎందుకంటే దానికి ఉన్న ఒరిజినల్ షైన్ ఏదైతే ఉందో అది రాదు. ఇదిగోండి ఈ శారీ పళ్ళు స్పెషాలిటీ. ఇవన్నీ కూడానండి మీకు తెలుసు కదా, టస్సర్స్ తయారీ అంతా బెంగాల్. కలకటాలో ఏమేమి ఫేమస్ ప్లేస్లు అయితే ఉన్నాయో వాటిని థీమ్గా తీసుకుని ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్లేస్ని ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్ ద్వారా డ్రా చేశారు. ఇదిగోండి కలకటా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, లేదు కలకటాని సినిమాల్లో చూసిన వారికి కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ట్యాక్సీలు వచ్చాయి, కానీ వెనకటి నుంచి ఎల్లో కలర్ అంబాసిడర్ కార్లు ట్యాక్సీలుగా ఉంటాయి చూడండి. అలా ఆ థీమ్ తీసుకున్నారు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కోల్కతాలో ఉన్న ఈ వెనక ఈ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగుల్లో ఒకటి అన్నమాట, క్లాక్ టవర్. యాక్చువల్గా వీటన్నిటికీ పేర్లు కూడా చెప్పారండి, కాకపోతే ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కదా. ఈ శారీలో వచ్చిన స్పెషల్ డిజైన్ ఇది. మొత్తం అంతా ఒరిజినల్ టస్సర్ కలర్ పైన ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. బ్లౌజ్ చూసారా,
కొంచెం బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా చెప్పాను కదండి, చాలా సటిల్ కలర్స్ ఉంటాయి. అంతా కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటాయి చీరలు. ఇదిగోండి షేడెడ్ లాగా పైన అంతా కలర్ వస్తుంది, కింద ఏమో క్రీమ్ కలర్ పైన అలా థీమ్ డిజైన్, ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్. ఈ శారీలో కూడా ఎక్కడా జరీ ఉండదండి. బ్రౌన్ షేడ్స్ అండి. ఇది కూడా కొంచెం టెక్స్చర్ ఎలా వచ్చిందంటే కలనేత టెక్స్చర్ లాగా ఉంది. మీరు శారీ చూస్తూ ఉండండి. ఒక మేడం ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టసర్స్లో రకరకాలు చూపిస్తున్నారు కదా, కానీ నేను గమనిస్తే స్టార్టింగ్ నుంచి కూడా జరీ బోర్డర్ ఉన్న టసర్ కన్నా జరీ బోర్డర్ లేని టసర్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకండి, జరీ బోర్డర్ ఉంటేనే సహజంగా ఏవైనా రేట్ ఎక్కువ ఉంటాయి కదా అని అడిగారు. అయితే నేను ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ ఫస్ట్ టైం మన దగ్గర జరీ బోర్డర్ లేని టసర్ తెచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ బహుశా ఆ మేడం అప్పుడు మన ఫాలోయర్గా ఉండరు కాబట్టి తెలీదు. ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ నూలు కన్నా కూడా జరీ కాస్ట్ తక్కువ అండి. అంటే ఇదేమీ ప్యూర్ జరీ కాదు కదా, నార్మల్ జరీ. కానీ ఈ టస్సర్ అనేది ఇది ప్యూరు కాబట్టి ఈ థ్రెడ్ కన్నా దీని కాస్ట్ తక్కువ. ఈ ప్లేస్లో కూడా మనకి టస్సర్ థ్రెడ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుంది. అదే ఈ టస్సర్ లేకుండా ఓన్లీ జరీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, జరీ కాస్ట్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా శారీ కాస్ట్ తక్కువ అవుతుంది. అందుకే చాలామంది టస్సర్ శారీస్ జరీ లేకుండా అమ్మడానికి ఇష్టపడరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదిగాక ఏమనుకుంటారంటే జరీ ఉన్నది రిచ్ లుక్ ఉంటుందేమో, జరీ చీర కాస్ట్లీ చీర లుక్ ఇస్తుందేమో అలా అనుకుంటారు. కానీ ఒరిజినల్గా టస్సర్ ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, జరీ లేనిదే కాస్ట్ ఎక్కువ. అది అర్థమైపోతుంది, అసలు చూడగానే లుక్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు 1.5 year నుంచి దాదాపు వితౌట్ జరీ బార్డరే సేల్ చేస్తాం కదా. నాకు గుర్తున్నంత వరకు అండి, మనము వితౌట్ జరీ బార్డర్ టస్సర్ తెచ్చినప్పుడు బయట ఇన్ని ప్లేసుల్లో వితౌట్ జరీ బార్డర్ టస్సర్స్ ఎక్కడా కనిపించలేదు. ఎవరు చూసినా జరీ బార్డరే సేల్ చేసేవాళ్ళు. మనం ధైర్యంగా తెచ్చాము, తర్వాత నుంచి మన వాళ్ళంతా అవే అడగడం మొదలుపెట్టారు. కాకపోతే ఎప్పుడైనా ఏ విషయంలో అయినా రెండూ ఉంటాయి కాబట్టి, అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. జరీ బార్డర్తో చూపించండి మేడం అని అడిగారని ఈసారి జరీ బార్డర్తో తెప్పించాను. లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే ఒక్క చీర కూడా నేను జరీ బార్డర్కి తేలేదు. ఈవెన్ నాట్ వర్క్ శారీస్తో సహా నాట్ వర్క్ చీరలు కానీ ఏవైనా చాలా తక్కువ ఉంటాయి మన ఛానల్లో జరీ బార్డర్తో. కానీ అవి కూడా ఇష్టపడి అడుగుతున్నారు కాబట్టి నా ఇష్టం కాదు కదండి, మీ ఇష్టాన్ని కదా నేను గౌరవించాలి. అందుకని ఇలా తీసుకొస్తున్నాను. చాలా బాగుంది. ఇది బ్లౌజ్ చూపించావా? అన్నీ చూపించామా, ట్రాన్స్పరెన్సీ కూడా. ఓకే. ఈ శారీ ఇది పళ్ళు అండి. కలర్ వచ్చేసి కొంచెం ఎలా చెప్పాలి, ఇది వైన్ కలర్లోనే కొంచెం పింక్ టోన్, కొంచెం అదేమో ఫస్ట్ చూపించింది వైలెట్ టోన్ ఉంటుంది, ఇది పింక్ టోన్ అన్నమాట. బీట్రూట్ కలర్ లాగా ఉంటుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. అలాగే జరీ బార్డర్ కూడా ఇదిగోండి, పళ్ళు ఎక్స్టెన్షన్ ఇట్లా లైన్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఈ ప్రింట్ వస్తుందండి. డిఫరెంట్గా ఉంది కదా ప్రింట్. అలాగే రెండు వైపులా కూడా జరీ బార్డర్ ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీ ఎలా ఉందంటే ఇక్కడ టెక్స్చర్ చూడండి, కలనేత లాగా ఉంది. గ్రీన్కి ఇంకొక డార్క్ కలర్ మిక్స్ అయ్యి కలనేత లాగా ఉంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ బ్లౌజ్, శారీలో ఏదైతే డిజైన్ ఉందో ఆ కలర్స్లో చెక్స్ వచ్చాయి. యాజ్ యూజువల్గా జరీ బార్డర్ వచ్చింది. స్క్రీన్ ప్రింట్ టసర్స్ ఇంకా కామన్ అయిపోయాయండి. ఏదైనా యూనిక్ ప్రింట్స్ అయితే తప్ప స్క్రీన్ ప్రింట్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడంతా డిజిటల్ ప్రింట్ ట్రెండే నడుస్తుంది కదా, చాలా బాగుంది. అంటే ఒక క్లాసిక్ లుక్, ఇది పువ్వులు కాదు, జామెట్రికల్ కాదు, ఒక డిఫరెంట్ స్టైల్ ప్రింట్ వల్ల చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా ఇలా ఒక 5-6 ఇంచెస్ వరకు జరీ బార్డర్ వస్తుంది. ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్లో డార్క్ కలరు. ఇదేమో పళ్ళు. ఈ శారీస్ కూడానండి 1500 ఆఫ్ కదా, 8407 కదండి, 7000 లోపు పడతాయి. చూడండి ఎంత మంచి చీరలో ఎంత బాగున్నాయో అసలు. బ్లౌజులు అన్నీ కూడా చాలా బాగున్నాయి.
ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, నాకైతే అలా డిజైన్ చూస్తుంటే మాటలు ఆగిపోతున్నాయి, సైలెంట్ అయిపోతున్నాను. అంత బాగుంది. ఆల్ ఓవర్ ప్రింట్ కావాలి అనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా నచ్చుతుంది. ఈ కలర్ ఏం చెప్పాలి చిన్ని, కొత్తగా ఉంది. వైన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ లా, వైన్ అండ్ మరూన్ మిక్స్ లాగా ఉంది. కలర్ అయితే అద్భుతంగా ఉందండి. వీడియోలో కరెక్ట్గా ఉంది, నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. న్యూ షేడ్. పళ్ళు అయితే ముందులాగానే ప్లెయిన్ అండ్ జరీ లైన్స్తో ప్యానల్ స్టైల్లో వచ్చింది. ప్లెయిన్ పైన కాంతా స్టిచ్ ఉంది, టాజిల్స్. అలాగే శారీ కలరు సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. రెగ్యులర్ టస్సర్ బోర్డర్ వచ్చింది ఈ శారీకి. ఇక పళ్ళు దగ్గర అయితే ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ కలంకారీ స్టైల్లో ఉందండి. దానిపైన అంతా కూడా కాంతా స్టిచ్ వచ్చింది. సీక్వెన్స్ కూడా ఉందండి. కొన్ని చీరల్లో అలా ఉన్నాయి, కొన్ని చీరల్లో ఓన్లీ కాంతా స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ ఉన్నాయి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి శారీ హాఫ్ లెంత్ వరకు కూడా వర్క్ ఉంటుందండి. మిగిలినంతానేమో జస్ట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఈ కలంకారీ ఎంత రియల్గా ఉందంటే హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ లాగా అనిపిస్తుందండి. ప్రింట్ అంత న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్. ఇంకొంచెం డార్క్ షేడ్లో పళ్ళు వచ్చింది, సేమ్ అన్ని చీరల్లాగే. అలాగే బోర్డర్ వచ్చేసి ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉందండి, జరీ బోర్డరు. బ్లౌజ్ ఏమో ఇలా శారీ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్కి ఇట్లా జరీ లైన్స్ ఉన్నాయండి, చూడండి జరీ లైన్స్. అలాగే కాంతా స్టిచ్. ఇక్కడ షోల్డర్ పళ్ళు వరకునేమో మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్తో పాటు కాంతా స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ కూడా ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం బోర్డర్ లాగా ఇచ్చి పైన అంతానేమో ఓన్లీ ప్రింట్ ఇచ్చారండి. శారీ హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంది. పైన వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఓన్లీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఇదైతే పళ్ళు అండి. కలర్ ఏమో డార్క్ కొంచెం వైన్ కలరు బ్రౌన్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. పళ్ళులో కొంచెం ప్యానెల్ స్టైల్లో ఉందండి. దానిలో కాంతా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంది. ఇక ఈ శారీ బార్డర్ విషయానికి వస్తే జనరల్గా టసర్ శారీస్ అన్నిటికీ కూడా ఏ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ ఇచ్చారు. డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ ఉంటుందండి. ఈ కాంతా వర్క్ కూడా చక్క కాంతా వర్క్ అండ్ నాట్ స్టిచ్, ఫ్లవర్స్లోనేమో నాట్ స్టిచ్, ఈ అవుట్లైన్ వర్క్ అంతానేమో కాంతా వర్క్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ పైన కూడా చూడండి ఒక సింగిల్ లైన్ కనిపిస్తుంది. ఈ శారీకి కూడా కొంచెం కింద బోర్డర్ లాగా శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఇలా వర్క్ ఉందండి. పైన అంతా ఓన్లీ డిజిటల్ ప్రింటే. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. సేమ్ శారీ కలర్ బ్లౌజే సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇలా కాంతా వర్క్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. యూనిక్గా కూడా అనిపిస్తున్నాయి చీరలు, రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తున్నాయి. ఇది కూడా హ్యాండ్ పెయింట్ టస్సరేనండి. ఇదిగోండి శారీ, ఇది పళ్ళు. క్రీమ్ కలర్ శారీ అండి, అంటే ఒరిజినల్ టస్సర్ అండి. టస్సర్ తయారీ ఎలా ఉంటుందో థ్రెడ్ సేమ్ అదే కలర్ అనమాట. మిగిలిన కలర్స్ అన్నీ కూడా డై చేసుకుంటాం కదా, ఇదైతే ఒరిజినల్. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అక్కడక్కడ పోల్కా డాట్స్ లాగా కాయిన్ బుటీలు ఉన్నాయి. బోర్డర్ కూడా అదే స్టైల్లో ఉంటుంది. ఇదిగోండి శారీ పళ్ళు వైపు నుంచి ఇటు సైడ్కి ఇలా వస్తుంది. ఇది శారీ స్టార్టింగ్. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. కలర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ గ్రీను, సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా ఉంటుంది. చక్కటి డిజిటల్ ప్రింట్. పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్తో పాటుగా ఇట్లా గీతల బోర్డరు, జరీ బోర్డర్ లేకుండా మొత్తం అంతా కూడా టస్సరే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ ప్రింట్తో శారీ కలర్ బ్లౌజే, అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగానే సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీస్ ఇప్పుడు మీకు ఆఫర్లో అని చెప్పాను కదండి, ప్రతి చీరకి కూడా
ఫ్లాట్ 1500 ఆఫ్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ అంటూ ఏమీ లేకుండా ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ సేలు. అలాగే ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. దీంట్లో ఇంకొక 3 కలర్స్ ఉన్నాయండి, చూసేద్దాం. గోల్డెన్ ఎల్లో కలర్ అండి, కొంచెం గోల్డెన్ క్రీమ్ అట్లా. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు. శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి, చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ బంచెస్తో. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పైన ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. మీరు చూస్తున్నది పళ్ళు, ఇదేమో బ్లౌజు. బ్రౌన్ అండి, మధ్యలో శారీ మధ్యలో వచ్చేసి ఖాకీ బ్రౌను. తర్వాత హ్యాండ్స్కి ఏమో ఇలా బోర్డర్ వస్తుంది, పెయింట్ చేసిన బోర్డరు. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. పైన కింద కూడా పెయింటెడ్ బోర్డర్స్, పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తాయి. మధ్యలో అంతా ఇలా కొంచెం వుడ్ బ్రౌన్ లాగా అట్లా ఉంటుందండి. షేడ్ చాలా బాగుంది.